ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. చతుర్విధ సన్యాసముల గురించి మనం తెలుసుకుంటున్నాం. జ్ఞాన సన్యాసం గురించి మనం గ్రహిస్తూ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అనేటటువంటివి మానాభిమానముల యందు వారికి సమదృష్టి కలిగి ఉంటారని, అలాగే సాధన చతుష్టయ సంపన్నులని. ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఇది నేను పొడి మాటల్లో చెప్తాను. దీన్ని వివరించాలంటే చాలా ఉత్కృష్టమైన వ్యాఖ్యానం ఉంది. ఈ సాధన చతుష్టయ సంపత్తి అంటే 4 రకాలేమో. 4 ఇది దీంట్లో మొట్టమొదటిది నిత్యానిత్య విచారణ. అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము. ఈ ప్రపంచంలో, దృశ్యమాన ప్రపంచంలో మనం చూచేటటువంటి అన్ని నిత్యాలా, అనిత్యాలా అని మనకి ఇక్కడ ఉంటుంది. కనుక నిత్య అనిత్యమైన పదార్థాలను దృష్టిలో ఉంచుకొని నిత్య పదార్థం వైపు దృష్టి ఉంటుంది జ్ఞాన సన్యాసులు. అర్థమవుతుందా? ఇక ఇహమూత్ర ఫలభోగ విరాగం అన్నారు. అంటే యజ్ఞయాగాదులు చేసి స్వర్గసుఖాలను పొందాలనేటటువంటి ఉద్దేశం కానీ, భౌతిక ఇహమునందు అనేకమైన భోగభాగ్యాలు అనుభవించాలనేటటువంటి ఆశ కానీ ఇహమునందు పరమనందు వారికి ఉండదు. అనేక యజ్ఞయాగాదులు వేదాల్లో చెప్తారు స్వర్గసుఖాల కోసంగా, అనంతమైన పుణ్యం. కానీ భగవద్గీత ఒకటే చెప్పింది, పుణ్యక్షీణ మర్త్యలోకో విశంతి అన్నారు. పాపం క్షీణించినా ఇక్కడికి రావాలి, పుణ్యం క్షీణించినా ఇక్కడికే రావాలి. పుణ్యఫలమైనా అనుభవించాలి, పాపఫలమైనా అనుభవించాలి. కానీ జ్ఞాన సన్యాసులైనటువంటి వారికి ఈ రెండు అవసరం లేదు. నా పుణ్యం అవసరం లేదు, నా పాపం అవసరం లేదు. న్యూట్రల్లో ఉంటారు వాళ్ళు. కనుకనే ఇక్కడ సమాధిష్క సంపత్తి అని అంటుంటారు. ఈ సమాధిష్క సంపత్తి అనేటటువంటిది అంటే 6 రకాలైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తారు. అవి శమము, దమము, తితిక్ష, ఉపరతి, సమాధానము, శ్రద్ధ అనేటటువంటివి ఈ షట్కములు 6 అన్నారు. అంటే సమదమం అంటే ఏమిటి? అంతఃకరణ నిగ్రహము, అలాగే బాహ్యేంద్రియాల నిగ్రహము. అంతఃకరణములు అంటే ఏమిటి మనకి తెలుసు కదా, లోపల ఉండేటటువంటివి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, వీటిని నిగ్రహించుకోవడం. ఇవే ప్రధానమైనటువంటి ఈ శరీరాన్ని నడిపేటటువంటివి, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా చలామణి చేసేటటువంటివి అతి ముఖ్యమైనవి అంతఃకరణ ఇంద్రియములు అన్నారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, వీటి మీద ఆధారపడి పనిచేసేటటువంటివి బాహ్యేంద్రియములు, ఈ కనిపించేటటువంటివి ఇంద్రియం. అందుకని ఈ రెండింటిని కూడా నిగ్రహించుకోవటము శమము, దమము అని అంటారు మనకి. ఇక తితిక్ష అంటారు. అంటే ద్వంద్వాల యందు సమదృష్టి కలిగి ఉండటం. ఏది వచ్చినా పోతుంది, పర్మనెంట్గా ఉండేది ఏదీ లేదు. వచ్చిందా పొయ్యే తీరుతుంది, పోయిందా వచ్చే తీరుతుంది అనే దృష్టితో పరమాత్మ ఒక్కడే, వెళ్ళేది లేదు, వచ్చేది లేదు, అనంతంగా ఉండడు. అంటే సూది మనమోపినంతటువంటి దూరం కూడా అతనికి లేనటువంటి వాడు. అంటే ఎక్కడ చూసినా పరమాత్మ ఉంటాడు, పొయ్యేది ఉండదు, వచ్చేది ఉండదు. ఆయన దాని మీద దృష్టి కలిగి ఉండటం తితిక్ష అనేది. ఇంకా దీనికి చాలా వ్యాఖ్యానం చేయొచ్చు, నేను సంక్షిప్తంగా చేస్తున్నాను. ఇక ఉపరతి అన్నారు. అంటే పరమాత్మల మీదనే మనసును క్రీడింపజేయటం. పరమాత్మను తప్ప అన్యమైనటువంటి విషయముల పట్ల వారికి ఆలోచనే ఉండదు, ఆ పరమాత్మ తత్వం మీదనే ఉంటారు. ఇక సమాధానము. సమాధానం అంటే చిత్తము. చిత్తాన్ని కూడా పరమాత్మ మీదే చింతించటం, పరమాత్మ గురించి చింతించటం. ఆయన నాకు సాక్షాత్కారమైనట్టు, ఆయనతో నేను సంభాషించినట్టు, తనతో నేను అనేకమైనటువంటి వేదాంత విషయాలను చర్చించినట్లు, అనేకమైన ఇవి ఈ చింతన. ఇది భగవత్ చింతన అంటారు. మనం ఎన్నో ఊహిస్తుంటాం కదండి. ఆ ఊహలన్నీ కూడా ఇక్కడ పరమాత్మతో ఊహిస్తాడు వాడు. తన ఎదురుగా ఉన్నట్లు వేదాంతపరమైనటువంటి అనేకమైన అంశాలను వారితో చర్చించినట్లు, వారు నాకు చెప్తున్నట్లు అనే భావన ఇక్కడ ప్రధానం ఉన్నది. యద్భావం తద్భవతి అని అంటుంది ఉపనిషత్తు. అంటే భావం ప్రధానంగా మనకి ఇక్కడ ఎంచుకుంటారు. ఇక శ్రద్ధ అన్నాడు. ఈ శ్రద్ధ అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ చేతనే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానాదేవత కైవల్యం.
శ్రద్ధ అంటే ఏమిటి? గురువుల పట్ల, శాస్త్రముల పట్ల మక్కువ కలిగి ఉండడు. ఇది సత్యమే, ఇది గురువుల ద్వారా చెప్తున్నారంటే ఇది సత్యమే, శాస్త్రం ద్వారా చెప్తున్నట్టు ఇది సత్యమే. అశ్రద్ధతో నువ్వు ఈ ప్రపంచంలో చూడండి, ఏదైనా నీ యొక్క భౌతికమైనటువంటి జీవితంలో శ్రద్ధ అనే పదాన్ని తొలగించుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటా. భౌతిక వాంఛలు తీర్చుకునే దానికి కూడా ఈ శ్రద్ధ ప్రధానమైనది. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఉత్కృష్టమైన స్థానానికి వెళ్ళాలి అంటే కూడా ఈ శ్రద్ధే అవసరం. అందుకని శ్రద్ధతోనే నీకు జ్ఞానం అనేది లభిస్తుంది. ఈ యొక్క ఆరుటిని మనకు కలిపి ఏమన్నారు? సమాధిష్క సంపత్తి అని అన్నారు ఈ ఆరుడు. ఇక 4వది ముముక్షత్వం అన్నారు. ఈ ముముక్షత్వం అనేది ఎట్లా ఉంటుంది చూడండి. ప్రాణరక్షణ కోసంగా నువ్వు ఎలా తపిస్తావు? భయంకరమైనటువంటి అరణ్యంలో వెళ్తూ ఉండావండి, ఓ సింహమో లేకపోతే మరో ఏదో మృగం నిన్ను వెంటాడిందనుకో, ప్రాణరక్షణ కోసం ఎలా పాకులాడుతావు, నువ్వు పరిగిస్తావు. అలాగే ఈ భౌతికమైనటువంటి సంసారం అనే దాంట్లో చిక్కుకొని ఇది నాకు వద్దు, నేను వదిలివేసి వెళ్ళిపోవాలి అనేటటువంటి తపన ముముక్షత్వం అన్నారు. ఆ ముముక్షత్వం అంటే నేను తరించిపోవాలి అనేటటువంటి దీర్ఘమైన తపన, దాన్ని ముముక్షత్వం అన్నారు. ఇవన్నీ కూడా సన్యాసుని యొక్క, జ్ఞాన సన్యాసి యొక్క లక్షణ. అంతేగాని మా పేరుతో ఏమీ ఉండవండి అని అంటూనే బినామీల పేరుతో లక్షలు కోట్లు విశాలమైనటువంటి ఇంద్ర భవనాల్ని తలిపేటటువంటి ఆశ్రమాలు ఎందుకండి? పూర్వం ఎలా ఉండేరా మహాత్ములు? లేరే. అంటే వాస్తవం చెప్పామనుకోండి అది జీర్ణం కాదు. వారు విమర్శిస్తున్నారండి, ఆయన మమ్మల్ని విమర్శించేంత స్థితిగా ఉన్నారా? ఇది ప్రత్యర్థాడి అవుతుంది. అందుకని శాస్త్రం చెప్తున్నాను నేను. ఒక ఆశ్రమం కట్టండి, ఓ పాక వేసేయండి, సిరిసాపలు పరచండి, దిండుగోడ లేదండి, ఒక కూర ఒక అన్నం అంటే ఇంకంతకన్నా షట్రసోపేతమైన భోజనం ఏమీ ఉండదు. ఏసీలు ఉండవు, దిండ్లు ఉండవు, పరుపులు ఉండవు, మంచాలు ఉండవు, ఏమీ ఉండవు. భూశయనమే ఈ ఆశ్రమం యొక్క నిర్మాణం. చూడండి ఎవరు వస్తారు ఎవరైనా? ఎవరు ఆ స్థాయిల్లో కూడా తిరగరు ఎవరు. సౌకర్యం పెరిగే కొద్ది జనాలు పెరుగుతుంటారు. సౌకర్యం లేదు. ఆశ్రమం ఏం కావాలండి? భగవంతుణ్ణి ఆశ్రయించేటటువంటివే ఆశ్రమాలండి. విషయభోగాన్ని ఆశ్రయించేటటువంటివి ఆశ్రమాలు కావు. భగవంతు ఆశ్రమం ఏంటంటే ఆశ్రయం ఇచ్చారంటారు కదండి. ఇక్కడ మనం భగవంతుణ్ణి ఆశ్రయించటం. భగవంతుణ్ణి ఆశ్రయించేటప్పుడు ఏం కావాలి? నిరాడంబరత. ఏమి వద్దు నాయనా, పరమాత్మ ఆనందంలో నువ్వు భూమి మీద పడుకున్నా నీకు ఏమీ అనిపించదండి. సౌకర్యాల కోసం ఈ దేహాన్ని మొదలే చెప్పాం మనం. ఏమని? దేహవాసన ఉన్నట్టు ఈ దేహాన్ని సుఖపెట్టేటటువంటి భ్రమ తొలగిపోవాలి. ఇలాంటి విషయాల్ని చేసుకుంటూ ఆనందంగా ఆశ్రమాల్లో పడి ఉంటారు జ్ఞాన సన్యాసులు. స్వయంగా భిక్షాటన చేస్తారు. ఆఖరైనప్పుడే భిక్షాటన చేస్తారు. అయ్యో ఈరోజు చేసేసామండి, రేపు వాన వస్తూ ఉందిలే, ముందే దేనమని తెచ్చిపెట్టుకున్నామని జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. రేపు సంగతి రేపు. అపేక్ష ఉండదు. అనపేక్ష శృతిద్రష్ట ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యౌమే భక్తమయ ప్రియ అని మనకు భగవద్గీతలో చెప్తారు. రేపు అనేటటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి. అన్నిటిని సర్వారంభ పరిత్యాగం చేసి, అన్నిటిని కూడా త్యాగం చేసినటువంటి వారు. నిరంతరం పరమాత్మ తప్ప అన్ని ఏదీ లేదు అనేటటువంటి దృష్టి కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ సన్యాసులుగా మనకు ఇక్కడ చెప్తారు. జ్ఞాన సన్యాసులు అనేటటువంటిది వరకు జ్ఞాన వైరాగ్య సన్యాసులు అన్నమాట. ఇంతవరకు చెప్పినటువంటి వారు. అలాగే ఇక క్రమేణ సర్వమభ్యస్యాం సర్వమనుభూయగా జ్ఞాన వైరాగ్యాభ్యాం స్వరూపానుసంధానేవం దేహమాత్రాం వశిష్ఠా సన్యస్య జాత రూపద్ధరూ భవతి నజ్ఞాన వైరాగ్య సన్యాసి. ఇక్కడ జ్ఞాన వైరాగ్య సన్యాసం గురించి చెప్తున్నాడు. ముందు మనం ఏం చెప్పుకున్నాం?
జ్ఞాన సన్యాసం గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనకు జ్ఞాన వైరాగ్య సన్యాసం గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు. అంటే ఉంటుంది కండి, మొట్టమొదట ఈ బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థం, వానప్రస్థం, తర్వాత సన్యాసం. అంటే క్రమంగా ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటూ పూర్ణంగా సన్యాసం చేసుకునేటటువంటి వాడు జ్ఞాన వైరాగ్య సన్యాసి. అంటే అతను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనేక విషయాలు తెలుసుకుంటాడు, గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు పితృరుణం తీర్చుకుంటాడు, ఋషి రుణం తీర్చుకుంటాడు, దేవరుణం తీర్చుకుంటాడు, ఆ యొక్క వివాహ బాంధవులు కొన్ని రోజులు గడుపుతాడు, దాన ధర్మాలు చేస్తాడు, యజ్ఞయాగాదులు చేస్తాడు. అది అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమంలో కేవలం కందమూలాలు తింటూ సాత్వికమైన భోజనం చేస్తూ ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. తర్వాత సన్యసిస్తాడు. అంటే ఇది ఒక క్రమబద్ధీకరణగా జరిగేటటువంటి వాణ్ణి జ్ఞాన వైరాగ్య సన్యాసం అని అంటారు. అర్థమైంది కదండి. ఇక ఈ విషయాన్ని గుర్తులో ఇక కర్మ సన్యాసం అని అన్నారు. ఈ కర్మ సన్యాసం అనేటటువంటిది ముఖ్యంగా అదే చెప్తారు, బ్రహ్మచర్యం సమాప్యాగృహీభూత్వా. ముందు చెప్పుకున్నాం కదా కర్మ సన్యాసం ఎలా ఉంటుందో. అంటే ఏమిటి? క్రమబద్ధీకరణ, బ్రహ్మచర్యము, అలాగే గృహస్థాశ్రము, వానప్రస్థాశ్రము, సన్యాసమని. ఇది కూడా కర్మ సన్యాసమే అని అంటారు. ఇక జ్ఞాన వైరాగ్య సన్యాసంలో ఏముంటుంది ముఖ్యంగా అంటే పూర్తిగా శరణాగతి, జ్ఞానం ద్వారా విషయాన్ని తెలుసుకోవటం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? అభేద దర్శనం జ్ఞానం. ఈ 4 సన్యాసాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది జ్ఞాన సన్యాసం, జ్ఞాన వైరాగ్య సన్యాసానికి, కర్మ సన్యాసానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అభేద దర్శనం జ్ఞానం. అందరూ ఏమనుకుంటారు? జ్ఞానం అంటే ఏదో తెలుసుకోవటం అని. కానీ జ్ఞానానికి పరిభాష ఏం చెప్తుంది? అభేద దర్శనం జ్ఞానం. భేదభావన పూర్తిగా తొలగిపోవటమే జ్ఞానము అంటే. ఆ జ్ఞానము అనుభవంకి వచ్చిందనుకో, అది విజ్ఞానం. అంటే చక్కెర తింటము జ్ఞానం. అంటే చక్కెర తింటే తీయగా ఉంటుందని తెలుసుకోవటం జ్ఞానం. ఆ తెలుసుకున్నటువంటి చక్కెరను నోట్లో వేసుకొని అనుభూతి చెందుతావే, దాన్ని విజ్ఞానము అని అంటారు. కానీ మనోళ్ళు ఏం చెప్తారు? రెండింటికి ఒకే విధంగా భాష్యం చెప్తుంటారు. కనుక ఈ ముఖ్యమైనటువంటి సన్యాసుల గురించి మనం తెలుసుకున్నాం. కనుక అలాంటి సన్యాసులకు మనం ప్రణమిల్లాలి, వారికి నమస్కారం చేసుకోవాలి. వారి తిరిగి నీకు నమస్కారం చేయరు. సన్యాసి ఇప్పుడు నమస్కారం చేయడు నీకు. సన్యాసి నమస్కారం చేసేది ఒక్క తల్లికి మాత్రమే, మిగతా వారికి ఎవ్వరికి కూడా సన్యాసి నమస్కారం చేయడు. హరి ఓం లేదా నారాయణ్. కనుక అలాంటి దివ్యమైనటువంటి సన్యాసాన్ని ఈరోజు ఎంత ఇదిగా చేస్తున్నారు నేను చెప్పబల్లేదు, మీకు అర్థమై ఉంటుంది. ఈ లక్షణాలు మీరు సరిచూసుకోండి. ఈ లక్షణాలు వీళ్ళు ఎందు ఉన్నాయని. ఏ డాంబిక ప్రదర్శనలు లేకుండా నిర్ధారంబరంగా, నిరాడంబరం ఏది ఉండదు. ఉంటే తిన్నాము లేదా హరి. అసలు ఇంకొక విషయం అండి, పరమాత్మ మీద దృష్టి ఉన్నప్పుడు నీకు ఆకలి దప్పులు కూడా ఉండవు. ఎందుకంటే ఆకలి దప్పులు శరీర ధర్మాలు, ప్రాణధర్మాలు. కానీ నువ్వు ఇవి కాదు, నువ్వు అఖండ సచ్చిదానంద స్వరూపుడివి అనే భావన నీలో రోజు రోజుకి పెరిగిందనుకో, భౌతిక విషయాల పట్ల మీకు అంతా ఇది ఉండదు. కనుక ఈ 2 భాగాలు సన్యాస విషయాన్ని గురించి 2 భాగాలు నేను వివరించినాను. శ్రద్ధగా చూడండి. అయ్యో ఏమిటండి రెమెడీస్ చెప్పి విసుగుస్తుందండి. వేదాంతం ఎంత అద్భుతమైనటువంటి స్వరూప జ్ఞాన సాధన అందు ఇవన్నీ కూడా తుచ్చములు అనిపిస్తాయి. అది చూచేంతవరకే. ఒక్కసారి ఆ రుచి చూచినావా, ఇక నువ్వు రెమెడీస్ వైపుకు ప్రయాణం చేయి సుమా. అది నీ ప్రారంభంలో ఉంటేనే వస్తాయి రెమెడీ చేసుకున్నా. కానీ అది ఎప్పుడే ఒకసారి అది అనుభవించే తీరాలి అని మన కృష్ణ పరమాత్మ అంటాడు. చూడండి, నిరంతరం నాకు ధనం కావాలి, ధనం కావాలి, ధనం కోసం అనేకమైన అన్వేషణ చేసి అలిసిపోయి ఇక ఏమొద్దులెబ్బాయి మన మోఖాన్ని లేవు, ఏ స్వామి మోక్షాన్ని ప్రసాదించు నాయనా అని నువ్వు ప్రాధేయపడినా అనుకో, నీకు మోక్షం ఇస్తాననుకుంటాడా? ఇవ్వడు. ఏం చెప్తాడు? నాయనా నువ్వు అనేకమైన కోరికలు
కోరి ఉన్నావు, ఆ కోరికలు తీర్తే గాని నువ్వు దీంట్లోకి రాలేవు అంటాడు. ఎందుకంటే వాసనారూపంగా లోపల ఉండే నిన్ను తొలుస్తూ ఉంటాయి. సమయ సందర్భం వచ్చినప్పుడు వికసిస్తాయి. ఆ వికసించినప్పుడు నీ నీ జ్ఞానం ఏమవుతుంది? భ్రష్టుపట్టుతుంది. అందుకని కోరిన ఫలాలు అనుభవించేంత వరకు మోక్షం లేదన్నారు. కనుక ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఈ చెప్పినటువంటి సన్యాసాశ్రమాల గురించి అందరూ తెలుసుకోండి. 10 మందికి తెలపండి. మన సనాతన ధర్మం రోజుకి క్షీణించిపోతూ ఉంది. కనుక ఆ గొప్పతనాన్ని మీరు తెలిసిన విషయాలు నాకు తెలపండి, నాకు తెలిసిన విషయాలు మీకు తెలియదు. 10 మందికి పంచుకుంటూ ఉండండి. చూడండి, ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనేక మందికి అద్భుతమైన విషయాలను చేయవచ్చు మనం. దీనివల్ల మన యొక్క ధర్మం అనేది తెలుస్తుంది. అందరికీ అనుష్ఠానం చేసి తరించే ప్రయత్నం చేస్తారు. ఇతర మతస్థులు చూడండి, వారి వారి ధర్మంలో ఉన్న విషయాలు వారు చక్కగా పాటిస్తూ ఉంటారు. కానీ మనమే దౌర్భాగ్యవశాత్తు అన్నిటిని త్యాగం చేసుకుంటూ వెస్టర్న్ కల్చర్ వైపు మనం ప్రయాణం చేస్తున్నాము. లేదా డాంభికమైన సన్యాసుల వలలో చిక్కుకుంటున్నాము. మన ధనం, మన ప్రాణాలన్నింటినీ కూడా వాళ్ళకి పణంగా పెట్టి మోసపోతున్నాము. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇది నేను ఎవరిని విమర్శించింది కాదని మరొక్కసారి మీకు నేను చేతులు జోడించి చెప్తూ శాస్త్రంలో ఉన్న విషయాన్ని మాత్రమే మీకు వర్ణించి చెప్పడం జరిగింది. అందరూ కూడా గ్రహించి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.